సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఒక తీసింది కదా సార్, దీనివల్ల పరిష్కారం కాదు సార్, మళ్ళీ ఢిల్లీ కూడా లేదు సార్. ఇంకా అదే ఇప్పుడు ఏందనంటే ఆర్డినెన్స్ తీయటం జరిగింది. ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్స్ను ఆమోదింపజేసుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాలి అని అంటే, ఏదైనా అసెంబ్లీ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడైతే ప్రభుత్వం జారీ చేసిందో ఆటోమేటిక్గా గవర్నర్ దాన్ని ఆమోదించాలి. అది లాంఛనప్రాయమే. ఆర్డినెన్స్ అనేది పార్టీ ఈ ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేసింది అని అంటే గవర్నర్ ఏం చేయాలి అని అంటే అది ఆటోమేటిక్గా దాన్ని ఆమోదం తెలియజేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. కానీ ఆ విధంగా కాకుండా ఈ బీజేపీకి సంబంధించినటువంటి గవర్నర్లు రావడంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కొంతకాలం తొక్కిపట్టి ఆపి దాన్ని స్టడీ చేస్తున్నట్టుగా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టుగా ఒక ప్రయత్నం చేసి ఇక్కడ తొందరగా గవర్నమెంట్కి ఏదైతే బిల్లు ఆమోదం చేసి స్టాంప్ చేసి పంపించాలనో అది పంపించడం లేదు. ఫస్ట్ ఏమో కాంగ్రెస్ పార్టీనే మోసపూరితంగా ప్రకటించింది. మొదటిసారి అసెంబ్లీలో ఏదైతే మార్చి 17వ తేదీన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిందో, ఆ ఆమోదించిన తర్వాత ఏమని రాయాలి కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు, దీన్ని వెంటనే ఆమోదం తెలియజేసి మాకు పంపించమని రాయాలి. కానీ గవర్నర్ ద్వారా మీరు రాష్ట్రపతికి పంపించమని అప్పుడు లిటికేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పెండింగ్ పెట్టడానికి ఇదే కారణం. అంటే గవర్నర్ ఆమోదిస్తే సరిపోతుంది, కానీ గవర్నర్ ఆమోదించకుండా గవర్నర్కి ఏమని రాసింది అని అంటే మీరు రాష్ట్రపతికి పంపించండి దీన్ని బిల్లును అని పంపించడం వల్ల అది మూలకు పడిపోయింది. అది కేంద్రంలో మూలకు పడిపోయి రాష్ట్రపతి దగ్గర అది మూలకు పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ తీస్తే ఈ కొత్తగా రాసి మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే కొత్తగా రాసినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఈ ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ చేయాల్సింది ఏంటంటే దాన్ని వెంటనే ఆమోదం తెలియజేయాలి. ఏదైనా గవర్నర్ పంపించింది లాంఛనప్రాయమే. ఆ విధంగా ఆపడానికి గవర్నర్కి అధికారం లేదు. బీజేపీకి సంబంధించిన గవర్నర్లు కావలసుకొని దాన్ని ఆపి తొక్కిపెట్టి న్యాయ నిపుణుల సలహా ఇంకోటి అని రకరకాల కారణాలు చూపిస్తున్నారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసిందంటే అది సరి అయింది కాదు. మీరు ఖచ్చితంగా ఆమోదం తెలియజేసి పంపించండి. ఇది బీసీలకు సంబంధించింది. ఇది ఈ విధంగా ఆపటం వల్ల బీజేపీ గట్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఫైట్ చేయాలి, నేషనల్లో ఉన్న బీజేపీని కూడా ఎండగట్టాలి. ఎండగడితేనే అది కరెక్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది.